ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీ మరియు ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫిష్ కర్రీని చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఇక్కడ నేను 1.5 kg ఫిష్ని తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రం చేయించి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేయించాను. ముందుగా మనం ఫిష్ కర్రీని చేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి వేద్దాం. వీటిని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి, లేకపోతే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. ఇవి కొంచెం మగ్గిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ను వేద్దాం. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మూడింటిని కలిపి గ్రైండ్ చేశాను. మీరు విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలోని వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేద్దాం. మనం చేస్తున్నది ఫిష్ కర్రీ అండి, చేపల పులుసు కాదు. నేను ఇక్కడ చింతపండు ఏమీ యూస్ చేయడం లేదు. చూడండి, మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం. పసుపును కలిపిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేద్దాం, లేకపోతే మీ రుచికి తగ్గ కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మసాలాలో కలిసే విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నుండి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేద్దాం. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేద్దాం. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫిష్ ముక్కలను ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ బాగా ఉడుకుతుంది. దీన్ని ఎక్కువగా కలపకండి. దీని మీద మూత వేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మన కర్రీ రెడీ అయ్యింది.
ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, మన కర్రీ రెడీ అయ్యింది. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కుదురుతుంది. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైని చేద్దాం. ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఫిష్ ముక్కలను తీసుకున్నాను. ఇందులో 1 to 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను వేశాను. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి దీన్ని బాగా మిక్స్ చేద్దాం. కొద్దిగా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుదాం. ఈ విధంగా మసాలా అంతా ముక్కకు బాగా పట్టేలా కలుపుకుందాం. దీన్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెడదాం. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఫిష్ ముక్కలను వేసి ఫ్రై చేద్దాం. చూడండి, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు ఫిష్ కర్రీని, ఫిష్ ఫ్రైని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో, బగారా రైస్లో చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.